జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. మారుతి రెడ్డి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. కింద పడిన మారుతి రెడ్డి లేవకుండా ఒకడు పట్టుకోగా ఇంకొకడు మచ్చు కత్తితో దారుణంగా పదే నరికి చంపాడు. కోర్టు పని మీద వచ్చి హత్యకు గురైన మారుతి రెడ్డి జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం కడప నుంచి మా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకింత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఉంది? ఈ హత్య వెనకాల నేపథ్యం ఏంటి? ఈ హత్య వెనుక పూర్తి స్థాయిలో వివాహేతర సంబంధమే నేపథ్యంగా ఉంది. మొత్తం మీద అయితే గత కొంతకాలంగా ఎవరైతే జమ్మలమడుగు దేవగుడి గ్రామానికి సంబంధించినటువంటి మారుతి రెడ్డి సిస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ వ్యవహారంలో మారుతి రెడ్డికి వీళ్ళ సిస్టర్ కి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే కోర్టులో కూడా ఒక పోలీసులో కూడా కేసు వేయటము, అది కోర్టు దాకా రావడం జరిగింది. ఈ కోర్టు కేసుకి హాజరయ్యేందుకు వచ్చినటువంటి మారుతి రెడ్డిని కాపుగాచి అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద పట్టపగులు మచ్చు కత్తి తీసుకొని హత్య చేసినటువంటి పరిస్థితి. వేట కొడవలతో ఇద్దరే వ్యక్తులు చేశారు. అంటే అప్పటికే వేరే చోట అతన్ని నరికారు. నరికిన తర్వాత అతను పడిపోయిన నేపథ్యంలో ఇంకా కసి తీరకుండా కసిగా ఇంకా అక్కడే అతని మీద కూర్చొని కాళ్ళు పట్టుకొని మొత్తం చనిపోయిన దాకా అతను అక్కడే నరికినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి సంఘటన అందరూ చూస్తుండగానే జరిగింది.